రైట్, ఇక మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరువురు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశమైతే ఉంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కొన్ని జిల్లాల్లో కూటమి పక్షాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించే అవకాశమైతే ఉంది. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరువురు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశమైతే ఉంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు, ఇటు నియామక పదవులు, అట్లాగే కొన్ని జిల్లాల్లో కూటమి పక్షాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించే అవకాశాలైతే ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. ఈ రోజు ఉదయం 11 గంటలకి ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. నిన్న మంత్రివర్గ సమావేశం సందర్భంగా అంతకు ముందు ఎన్డీఏ నేతలతో జరిగిన సమావేశంలో కొద్దిసేపు వీరిరువురు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈ రోజు ఉదయం పూర్తిగా కలిసి మాట్లాడుకుందామని చెప్పి భావించారు. అయితే నిన్న సాయంత్రం అత్యవసర కారణాలతో హైదరాబాద్ వెళ్లిన పవన్ కొద్దిసేపట్లో రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చి నేరుగా చంద్రబాబు నివాసానికి రానున్నారు. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరగబోతుంది అని మనకు సమాచారం అందుతుంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులతో పాటు కొన్ని జిల్లాల్లో కూటమి పక్షాల నేతల మధ్య సమన్వయ లోపం ఉంది అని చెప్పి ఇరుపక్షాలు కూడా ఇటీవల గుర్తించాయి. ఈ సమన్వయ లోపాన్ని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే కూటమిలో ఉన్న 3 పక్షాల అగ్రనేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ద్వారా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలి అని చెప్పి కూడా ఇరువురు ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన తుది విధానాలను ఈ రోజు ఖరారు చేయబోతున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అప్పటికప్పుడు ఎరైజ్ అవుతున్న కొన్ని సంఘటనలపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడంపై కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. నిన్న తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం, జంతు కొవ్వు కలిసిందని తెలిసినప్పటికీ కూడా వైసీపీ అటువంటిది ఏమలేదని చేస్తున్న విష ప్రచారంపై కూడా ఎన్డీఏ నేతల సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ అంశంపై కూడా ఇక ముందు అప్రమత్తంగా ఉండాలి అని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రచారాన్ని అనుమతించకూడదు అని కూడా భావించారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు తలెత్తే ఎలా అప్రమత్తంగా ఉండాలి, ముందే వీటిని పసిగట్టి ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై కూడా చర్చించారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా కూటమి పక్షాలకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు, వ్యక్తిగత జీవితంతో పాటు మామూలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో వస్తున్న ఆరోపణలపై కూడా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి నిర్ణయించారు. భవిష్యత్తులో కూటమి పక్షాల మధ్య సమన్వయం మరింత ఉండే విధంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చించబోతున్నారు. నిన్న సీఎం ఛాంబర్ లో కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే చర్చించడంతో ఈ రోజు పూర్తి స్థాయిలో చర్చించాలని నిర్ణయించారు. 11 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా వీరి మధ్య సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం అందుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.